మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో అద్భుతమైన సమావేశం జరిగిందన్నారు సీఎం చంద్రబాబు. ఏపీ ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం గేట్స్ ఫౌండేషన్ సహకారంపై చర్చించామన్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, ఉపాధి కల్పన వంటి కీలక రంగాల్లో ఏఐ, ప్రెడిక్టివ్ అనలిటిక్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంపై చర్చించామన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 దార్శనికతను సాకారం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. గేట్స్ ఫౌండేషన్ తో ఈ భాగస్వామ్యం ఏపీని శక్తివంతం చేయడంతో పాటు లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ పురోగతికి బిల్ గేట్స్ తన సమయం, మద్దతు ఇచ్చినందుకు చంద్రబాబు హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలిపారు. బిల్ గేట్స్ తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో సుమారు 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గేట్స్ ఫౌండేషన్, ఏపీ ప్రభుత్వం మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల వినియోగ అవకాశాలను పరిశీలించామన్నారు చంద్రబాబు. బిల్ గేట్స్ తో భేటీ అనంతరం ఢిల్లీ నుంచి ఏపీకి బయలుదేరారు సీఎం చంద్రబాబు. ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు ఇటు గేట్స్ ఫౌండేషన్ యొక్క అధినేత బిల్ గేట్స్ తో ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు సుమారు 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో 5 రంగాలకు సంబంధించి ఇటు గేట్ ఫౌండేషన్ తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. విద్య, వైద్యం, అలాగే ఉపాధి కల్పన, వ్యవసాయం, గవర్నెన్స్, ఈ రంగాలకు సంబంధించి ఇటు గేట్ ఫౌండేషన్ కి అలాగే ఏపీ ప్రభుత్వానికి మధ్య అవగాహన ఒప్పందాలు కుదరడం జరిగింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా సాంకేతికతను ఇటు పరిపాలనలోనూ అలాగే వివిధ రంగాల్లో ఉపయోగించుకోవడానికి గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇకపై ముందుకు వెళ్ళబోతోంది. ఈ అంశాలకు సంబంధించి సుమారు 40 నిమిషాల పాటు ఒబ్రాయ్ హోటల్లో చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ఏపీలో పర్యటించాలని చెప్పి కూడా బిల్ గేట్స్ ని చంద్రబాబు ఆహ్వానించడం జరిగింది. ఇటు అమరావతి కానీ తిరుపతిలో పర్యటించడానికి రావాలని చెప్పి చంద్రబాబు బిల్ గేట్స్ ని కోరారు. బిల్ గేట్స్ కూడా దీనికి సానుకూలంగా స్పందించడం జరిగింది. సో త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో బిల్ గేట్స్ పర్యటించే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా విద్య, అలాగే ఉపాధి కల్పన, గవర్నెన్స్, పరిపాలనలో ముఖ్యంగా ప్రజలకు సంక్షేమాన్ని, సాంకేతికతను చేరువ చేయడంలో, అలాగే రైతులకు ముఖ్యంగా పంటల ఉత్పత్తి పెంచడం సహా ఏఐ సాంకేతికతను, ఇటు ఉపగ్రహాల ముఖ్యంగా డేటా ఆధారంగా ముఖ్యంగా వాతావరణ పరిస్థితులు ముందస్తుగానే తెలుసుకుని ఏ విధంగా పంటల ఉత్పత్తిని పెంచుకోవచ్చు, ముఖ్యంగా ఏ సమయంలో ఏ పంట అనుకూలంగా ఉంటుంది, ఇటువంటివి అన్ని కూడా ఇన్నోవేషన్ టెక్నాలజీస్ అన్ని కూడా ప్రజలకు చేరువ చేయడం, అలాగే పరిపాలనలో ప్రధానంగా ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తోంది. సో ఈ గేట్ ఫౌండేషన్ ద్వారా ముఖ్యంగా సాంకేతికతను ఉపయోగించుకొని సంక్షేమ పథకాలని ప్రజలకు మరింత చేరువ చేయడం, అందులో లబ్ధిదారులు గుర్తించడం కానీ, ఇంకా ఏ విధంగా ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ సాంకేతిక వ్యవస్థ ద్వారా ఇంకా మెరుగైన సంక్షేమాన్ని, సౌకర్యాలని ప్రజలకు కల్పించవచ్చు అన్న అంశానికి సంబంధించి ఇటు గేట్ ఫౌండేషన్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి పనిచేయబోతోంది. ఇటు విజన్ 2000 స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లక్ష్యాన్ని చేరుకోవడంలో బిల్ గేట్స్ సహకారానికి కృతజ్ఞతలు అని చెప్పి చంద్రబాబు ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. ఒక అద్భుతమైన సమావేశం జరిగింది. సో ఖచ్చితంగా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్కి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. సో దీనికి సహకరిస్తున్న బిల్ గేట్స్ గేట్ ఫౌండేషన్ కూడా కృతజ్ఞతలు అంటూ కూడా చంద్రబాబు పోస్ట్ చేశారు. అనంతరం ఢిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడ బయలుదేరారు. సో చూడాలి, ఇటు మౌలిక వసతులు కానీ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, కీలక రంగాల్లో ఇప్పుడు విద్య, అలాగే ఆరోగ్యం, ఉపాధి కల్పన, అలాగే వ్యవసాయం, గవర్నెన్స్, ఈ రంగాల్లో బిల్ గేట్స్ ఫౌండేషన్ యొక్క ముఖ్యంగా గేట్ ఫౌండేషన్ యొక్క సహాయ సహకారాలని, సాంకేతికతను ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగించుకోబోతోంది, దాని ద్వారా ప్రజలకు ఎటువంటి సంక్షేమాన్ని భవిష్యత్తులో అందించబోతుంది అనేది మనం వేచి చూడాలి. థాంక్యూ గోపి.